గైస్ జనరల్గా మీరు ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ మేనేజర్లో ఏదైనా ఒక ఓఎస్ ఇమేజ్ని బిల్డ్ చేయాలి, ఒక ఓఎస్ సెటప్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా సో ఇప్పుడు న్యూ అని ఇచ్చేసి ఉబుంటూ, నేను ఉబుంటూ మీద ట్రై చేస్తున్నాను కాబట్టి ఉబుంటూ అని ఇస్తున్నాను. ఉబుంటూ అని ఇచ్చేసి ఇక్కడ ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. ఇక్కడ మన ఓఎస్ ఫైల్ ఎక్కడైతుందో మనం డౌన్లోడ్ చేసుకున్న ఓఎస్ ఫైల్ అక్కడికి వెళ్తాము. సో ఇక్కడ అది ఉబుంటూ -టెస్ట్ అని ఉంది. బట్ ఈ ఉబుంటూ -టెస్ట్ అనేది ఇప్పుడు ఈ వీడియో కోసం టెస్ట్ పర్పస్గా నేను ఎర్రర్ రావడానికి చేస్తున్నా. బట్ దీని ఒరిజినల్ వర్షన్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసిన. ఓకే, ఉబుంటూ ఓఎస్ బాక్సెస్ అనేది ఇది ఒరిజినల్ కాపీ, ఫస్ట్ డౌన్లోడెడ్ కాపీ. ఇప్పుడు ఈ ఉబుంటూ -టెస్ట్లో ఉన్నది ఏంటంటే దీని కాపీ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఉబుంటూ ఓఎస్ బాక్సెస్ అనే ఒరిజినల్ కాపీ ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇది ఇక్కడ ఏదైతే రన్నింగ్ అని కనిపిస్తుందో ఇది ఒరిజినల్ ఫస్ట్ టైం డౌన్లోడెడ్ కాపీ ఫ్రమ్ ద వెబ్సైట్ డైరెక్ట్లీ. ఓకే, ఈ సెకండ్ ఏంటంటే ఉబుంటూ -టెస్ట్ అనేది ఇంక ఇక్కడ ఎక్కడ రన్ అవ్వట్లేదు అండ్ నేను జస్ట్ ఇప్పుడు కాపీ చేసి పెట్టుకున్నా మన వీడియో పర్పస్ కోసం. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, లొకేషన్ ఇస్తాం, ఇక్కడ పేరు రాసుకుంటాము, మెషిన్ ఎక్కడ ఉందనేది లొకేషన్ ఇస్తాము. దాని తర్వాత ఉబుంటూ ఇమేజ్ కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ ఫైల్ అని ఇస్తాం కదా, అక్కడ మనం హార్డ్ డిస్క్ ఫైల్ వీడియో అయితే ఏడుందో అక్కడికి లొకేషన్కి వెళ్తాము. ఇక్కడ వీడియో ఉంది. ఓకే, ఇది వర్చువల్ డిస్క్ ఇమేజ్ వీడియో, దీన్ని ఓపెన్ ఇస్తాము. బట్ మనకు ఈ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంది, చాలామంది చేసిన మిస్టేక్ ఏంది, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు కొంతమంది ఇంకా గివప్ ఇచ్చేస్తుంటారు, ఇది వర్క్ అవ్వదు అని చెప్పేసి అనవసరంగా ఏడబ్ల్యూఎస్లో కానీ జీసీపీలో అజూర్లో సైన్ అప్ చేసుకొని అక్కడ అమౌంట్ పే చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇది అవసరం లేదు. నార్మల్గా ఈ ఎర్రర్ వస్తే ఏంటంటే ఫెయిల్డ్ టు ఓపెన్ ద డిస్క్ ఇమేజ్ ఫైల్. వై? బికాస్ ఇక్కడ మీకు డీటెయిల్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసాను మీకోసం క్లియర్గా. సో ఇప్పుడు నేను ఏదైతే ఉబుంటూ -టెస్ట్ అనే ఒక ఫోల్డర్ నుంచి వీడియోకి ట్రై చేస్తున్నానో అది ఆల్రెడీ ఓఎస్ బాక్సెస్ అనే ఒక వీడియోలో ఒరిజినల్ ఫైల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, యూఐడి కూడా జనరేట్ అయింది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్రెడీ విత్ దిస్ యూఐడి ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది. ఇది ఆల్రెడీ ఒరిజినల్ది ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి మనం మల్టిపుల్ కాపీ పేస్ట్ని చేసుకోలేము, సేమ్ ఇమేజ్ ఫైల్తో మల్టిపుల్ విఎం బాక్సెస్ రన్ చేసుకోలేము. ఓకేనా, ఈ ఎర్రర్కి అర్థం అది. ఇక్కడ క్రియేట్ అని ఇస్తే మనకు అట్లా వస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మీకు వచ్చింది ఒరిజినల్ ఫైల్ ఇంకొకటి లేదు అనుకుంటే మాత్రం మీరు ఓఎస్ బాక్సెస్ అని ఉంటుంది కదా ఫ్రీ వెబ్సైట్, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. సైట్ నేమ్ వచ్చేసి ఓఎస్ బాక్సెస్ అని మీరు టైప్ చేయండి, ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా. ఓఎస్ బాక్స్లోకి వెళ్తే oasboxes.orgలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చిన్న ఆప్షన్ కనిపిస్తుంది విఎం ఇమేజెస్ అని. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, వర్చువల్ బాక్స్ ఇమేజెసా, విఎంవేర్ ఇమేజెసా. విఎంవేర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఇది విఎంవేర్ వర్క్ స్టేషన్ కాబట్టి ఇది విఎంవేర్ ఇమేజెస్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం చూసేది ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ కాబట్టి సైట్లో మనం వర్చువల్ బాక్స్ ఇమేజెస్ తీసుకోవాలి. ఓకేనా, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇమేజెస్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఇమేజెస్ ఉన్నాయనేది మనకు లిస్ట్ అవుతుంది. ఓకే, అన్ని రకాల ఇమేజెస్ లైక్ ఆండ్రాయిడ్, ఆర్క్ లైనక్స్, బోధి, సెంటోఎస్, ఉబుంటూ, డెబియన్, ఫెడోరా, ఫ్రీబిఎస్డి, ఐపీ ఫైర్, కాలీ లైనక్స్ లైట్, అన్ని రకాల ఓఎస్ ఫ్లేవర్స్ ఇక్కడ ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మనం ఉబుంటూ తీసుకుందాము. నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసినప్పుడు ఏంటంటే 22.04 వర్షన్ డౌన్లోడ్ చేసిన. ఇక్కడ మనకు ఉబుంటూ అని చెప్పి డౌన్లోడ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్షన్స్ లిస్ట్ అవుతాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ నేమ్స్ మనం వర్షన్ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చేసింది ఈ వర్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వర్షన్ చేద్దాం అనుకున్నాను 18.04 అనుకోండి. ఇక్కడ వర్చువల్ బాక్స్ దీన్ని డౌన్లోడ్ ఇస్తే 1.75 జీబీతో డౌన్లోడ్ అవుతుంది. అండ్ దీని ఇన్ఫో అంటే ఏంటంటే మనం వన్స్ ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ వర్చువల్ బాక్స్లో మనం విఎంని డిప్లాయ్ చేస్తాం కదా డిస్క్ ఇమేజ్ తోటి, చేసిన తర్వాత మనకు లాగిన్ అడుగుతుంది కదా, ఆ లాగిన్సే ఇక్కడ ఉంటాయి ఇన్ఫోలో. యూజర్ నేమ్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మనం జస్ట్ osboxes.org అని పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అని ఇస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది కింద. ఓకేనా, యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. సో ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ 1 అని ఎందుకు వస్తుంది, నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసిన 64bit.7g అనేది ఉబుంటూ
18.04 వర్షన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది ఫోల్డర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్న 64 బిట్ ఉబుంటూ ఓఎస్. ఓకే, ఇది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవచ్చు విఎంని. సో ఆ విధంగా చేస్తే మనకి ఏ ఇష్యూస్ రావు. సో ఇప్పుడు అది చేద్దాం. సో ఇది మనం టెస్ట్ క్రియేట్ చేసినాం కాబట్టి రిమూవ్ చేద్దాము. ఓకే, డిలీట్ ఆల్ ఫైల్స్. సో దానికంటే ముందు మనం ఇది ఒక ఫోల్డర్లో పెట్టేసుకుందాం. Ctrl+Shift+N ఉబుంటూ 18.04 వర్షన్ కదా. ఓకే, సో ఇక్కడ ఉన్న 64 బిట్ని మనం 18.04లోకి మూవ్ చేసుకుందాము. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం ఈజీగా. ఎక్స్ట్రాక్ట్ హియర్, ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఫోల్డర్ కూడా వచ్చేసింది కదా. ఇక్కడ 64 బిట్ ఫోల్డర్, ఇది అన్జిప్డ్ ఫైల్. దీనిలో 64 బిట్ ఫోల్డర్లో ఉబుంటూ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఇంతకుముందు ఫాలో అయిన ప్రొసీజర్లోనే న్యూ అని ఇచ్చేసి ఉబుంటూ 18.04 వర్షన్, ఇది ఎక్కడుంది మన డౌన్లోడెడ్ ఫైల్, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే, డౌన్లోడ్స్లో 18.04లో 64 బిట్లో ఉంది. సో మనకు జస్ట్ ఫోల్డర్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని ఇవ్వండి. ఇక్కడ మనకు పాత్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. అండ్ లైనక్స్ ఉబుంటూ ఆటోమేటిక్ తీసుకోండి. ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ ఫైల్ అని దగ్గర ఇక్కడ ఇది చూస్ వర్చువల్ హార్డ్ డిస్క్ ఫైల్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఫోల్డర్ మనం వెళ్ళామో ఇంతకుముందు అక్కడే సేమ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. మీరు దీన్ని జస్ట్ ప్రెస్ చేసి ఓపెన్ అని ఇస్తే సరిపోతుంది. అంటే ఇది ఉబుంటూ వీడిఐని చూస్ చేసుకుంటుంది బై డిఫాల్ట్గా. మీరు మళ్ళీ సపరేట్గా సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. మనం సెలెక్ట్ చేసుకున్నాకనే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. చూస్ అని ఇవ్వండి. సో ఇక్కడ చూస్ అని ఇస్తే మనకి ఇంతకుముందు ఈ ఎర్రర్ వచ్చింది. లెట్ మీ షో యూ. ఓకే, డాక్యుమెంట్స్లోనే సేవ్ అవుతుంది. సో మనం ఫస్ట్ టైం వీడియో స్టార్టింగ్లో చూస్ అని ఇచ్చినప్పుడు మనకి ఏం ఎర్రర్ వచ్చింది, ఓఎస్ బాక్స్. ఓకే, సో ఈ ఎర్రర్ చూసారు కదా, ఫెయిల్డ్ టు ఓపెన్ ద డిస్క్ ఇమేజ్ ఫైల్ అని వచ్చింది. ఎందుకంటే ఆ ఎగ్జిస్టింగ్ డిస్క్ని వేరే ఒక ఓఎస్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ దానికి ఎలాబొరేషన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఎర్రర్ ఏంటనేది ఇది. సో ఈ 2 ఎర్రర్స్ ఇప్పుడు మనకు రాలేదు. చూసారు కదా మీరు, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత నార్మల్ ఎర్రర్ రాలేదు. ఎందుకంటే ఇది కొత్త ఫైల్, మనం ఇంతకుముందే డౌన్లోడ్ చేసిన ఫైల్ కాబట్టి. సో ఇది క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మెమరీ సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను 2048 పెడుతున్నా, బట్ డిఫాల్ట్ ఉన్నా సరిపోతుంది మనకి ప్రాక్టీస్ పర్పస్ వచ్చి. క్రియేట్ అని ఇవ్వండి, ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పవర్ ఆన్ అయిపోద్ది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, స్టార్ట్ చేసిన తర్వాత మీకు మౌస్ పాయింటర్ విత్ ఇన్ ద వర్చువల్ బాక్స్ స్టక్ అయిపోతుంది. అలా స్టక్ అవ్వకుండా ఏం చేయాలి, తర్వాత మనం బయట నుంచి కమాండ్స్ వర్చువల్ బాక్స్లో ఉన్న ఉబుంటూ ఓఎస్లో ఎట్లా పేస్ట్ చేసుకోవాలి, వైస్ వర్సా బై డైరెక్షనల్గా కమాండ్స్ని కాపీ పేస్ట్ ఎట్లా చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.